హాయ్ అండి, చాలామంది ఆడవాళ్ళు పోస్ట్ ఆఫీస్లో 250 రూపాయలు పెడితే ఒక అకౌంట్ ఇస్తున్నారు, కార్డు ఇస్తున్నారు. దాంట్లోకి మహాలక్ష్మి పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం 2500 వేస్తుంది అనుకుంటున్నారు. అది కాదండి అసలు మ్యాటర్. దీని అకౌంట్ గురించి ఫుల్ డీటెయిల్స్ నేను చెప్తాను, చూడండి. మనం 250 రూపాయలు తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మన బయోమెట్రిక్ అంటే తంబుతో ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది, సేవింగ్ అకౌంట్. ఇది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మన ఆధార్ కార్డు జిరాక్స్ ఉన్నా ఒరిజినల్ ఉన్నా ఏదున్నా ఏం కాదు. అండ్ అలానే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే నెట్ బ్యాంకింగ్ ఉంటుంది మనకి. ఇప్పుడు గూగుల్ పే, ఫోన్పే అలానో మనం డైరెక్ట్ ఊకే బుక్ పట్టుకొని 1000 రూపాయలు 500 పట్టుకొని ఊకే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక యాప్ ఉంటుంది IPPB అని చెప్పేసి, పోస్ట్ ఆఫీస్కి సంబంధించి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే వీళ్ళు ఇచ్చేటువంటి కార్డు డీటెయిల్స్ అందులో ఎంటర్ చేస్తే మన గూగుల్ పే నుంచి ఫోన్పే నుంచి డైరెక్ట్ ఆ యాప్లోకి మనం పోస్ట్ ఆఫీస్లో డబ్బులు వేసుకోవచ్చు మన అకౌంట్లోకి. ఇది ముఖ్యంగా ఎవరైతే ఆడవాళ్ళు ఇంట్లో సేవింగ్ చేసుకోవాలి, లేకపోతే స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే మన అకౌంట్ సేవ్ చేసుకోవాలి, మనకంటూ ఒక సేవింగ్ ఉండాలనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం బ్యాంకుకి వెళ్ళినా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా గతంలో 500-1000 రూపాయలు పెట్టాలి, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా జస్ట్ 250 రూపాయలు ఆధార్ కార్డు జిరాక్స్ అయినా ఒరిజినల్ అయినా తీసుకెళ్ళి మీరు బయోమెట్రిక్ చేసి తంబేసి ఈజీగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఫోన్లో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అసలు బ్యాంకుకి కానీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.